మార్కాపురం నియోజకవర్గం పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి తెలుగుదేశం నాయకులు మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కందుల రామిరెడ్డి మాట్లాడుతూ 2021వ సంవత్సరం మే నెలలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలతో పాటు మార్కాపురం కాలేజీ కూడా వర్చువల్ గా శంకుస్థాపన చేశారన్నారు. కానీ 17 కాలేజీల్లో కేంద్ర ప్రభుత్వం 5 కాలేజీలకి అనుమతి ఇచ్చారని, తన మెహర్బానీ కోసం మిగతా 12 కాలేజీలకు అప్పటి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారన్నారు. 2021వ సంవత్సరం మే నెలలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీ 2024 సంవత్సరం అధికారం కోల్పోయేటప్పటి వరకు 3 సంవత్సరాల కాలంలో మెడికల్ కాలేజీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈరోజు మార్కాపురం మున్సిపాలిటీలో ఇక్కడ కోనేటిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం చేసినటువంటి అధికారులకు అలాగే మున్సిపల్ సిబ్బందికి అలాగే నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కోనేరు విషయం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ చెన్నకేశ్వరం తెప్పోత్సవం కానీ అలాగే చెన్నకేశ్వరం ఏ కార్యక్రమం జరిగినా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చెన్నకేశ్వరం నీళ్ళు తీసుకుపోయి చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి దయచేసి ఇది దేవుడు కోనేరుగా భావించాలి అందరము. ఇక్కడ చుట్టుపక్కల వారు కూడా వ్యర్థాలను దీంట్లో వేయవద్దు. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు కూడా చెప్పారు, దీన్ని కొద్దిగా మెయింటైన్ చేద్దాం సార్, కొంచెం ఇంక దీంట్లో కూడా బ్లీచింగ్ అంతా ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఈ నీళ్ళని కూడా బాగా చేద్దామని చెప్పారు. కాబట్టి ఇంటి పరిసరాలు మాత్రం తప్పకుండా గమనించండి. మీ వ్యర్థాలు దీంట్లో వేసి మనము మన పరిసరాలనే పాడు చేసుకుంటున్నాము. దోమలు పెరుగుతాయి, నీరు కాలుష్యం అయిపోతూ ఉంది, ఈ గాలి పీలిస్తే కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు దయచేసి వ్యర్థాలను వేయొద్దు. దీన్ని ముందు కూడా మున్సిపల్ వారి ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. కాబట్టి మనం కూడా సహకరించి కోనేరుని కాపాడే బాధ్యత, ఇది దేవుడి కోనేరుగా భావించి అందరం కూడా పవిత్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం.